శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మన తమిళనాడు ఎన్నికలు తీసుకున్నామండి. ఎలక్షన్లో ఇప్పుడు విజయ్ ఇప్పుడు అంటే అందరికీ ఎవరికి కూడా ఆ గవర్నమెంట్ ఫామ్ చేసే విధంగా అంకె అయితే రాలేదు, మ్యాజిక్ ఫిగర్ అయితే టచ్ చేయలేదు. కానీ అక్కడ కాదు విజిలిన్ పజిల్ కాదు విజిలిన్ పజిల్ విజిలిన్ పజిల్ ఇది టైటిల్. ఇప్పుడు వీడియో కింద కామెంట్లు పెడతారు కదా, అవును, టైటిల్ తిడుతుడు, వాళ్ళ పేర్లు ఉండవు. ఒకవేళ పేర్లు ఉన్నా ఆ పేరు మన పేరే ఉంటుంది. సో నీతి లేని వాళ్ళంతా వచ్చేస్తారు. ఇప్పుడు చూడు తర్వాత చూద్దాం, కంటిన్యూ. సో ఇప్పుడు అక్కడ ఏదైతే మ్యాజిక్ ఫిగర్ అనేది లేదు. ఎప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే హిందుత్వానికి సంబంధించిన హిందూ టెంపుల్స్ కావచ్చు, లేకపోతే అక్కడే చాలా ఉన్నాయి. ఏది ధనుష్కోటి అదేనా? నుంచి అసలు తమిళనాడులో లేని టెంపుల్ ఏంటి? లేని టెంపుల్ ఎక్కడ ఉంది? ఇట్స్ నాట్ ఏ సింపుల్ స్టేట్, ఇట్స్ ఏ టెంపుల్ స్టేట్. వాళ్ళ లోగో ఏంటో తెలుసా? శ్రీవిల్లిపుత్తూరు రాజగోపురం. మరి అలాంటిది మరి అక్కడ అది గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయింది హిందుత్వానికి సంబంధించింది. హిందువులు మీకు విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని నాశనం చేయడానికి నలుగురు ఎప్పుడూ కష్టపడుతున్నారు. ఎలా ఈ దేశాన్ని మొక్కలు చేయాలి, ఈ దేశాన్ని ఎలా మతం మార్చాలి, ఈ ధర్మాన్ని ఎలా నాశనం చేయాలి, ఈ పని మీద నలుగురు ఎప్పుడూ కష్టపడేవాళ్ళు. ఒకటి ఇస్లాం, రెండు క్రైస్తవం, మూడు కాంగ్రెస్, నాలుగు కమ్యూనిస్టులు. వీళ్ళు ఎప్పుడూ ఈ హిందుత్వ నాశనం కోసం పనిచేసేవాళ్ళే. అది మీకు కావాల్సి చరిత్ర చూసుకోండి. ఇప్పుడు రోహింగ్యా కాలనీలు ఉన్నాయి హైదరాబాద్లో, తెలుసా నీకు? రోహింగ్యా కాలనీస్ ఉన్నాయి. వాటిని తొలగించడానికి హైదరాబాద్ వెళ్ళడం. కానీ హిందువులు డబ్బులు పెట్టి కొనుక్కున్న పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కూల్చేస్తుంది. చిన్న బెడ్లు ఉండేది. మళ్ళీ శాడిస్టిక్ హ్యాపీ అంటాడు రేవంతుద్దీన్. చిన్న బిడ్డలు. ఇప్పుడు నాకు కుర్చీ కావాలండి, ఆ కుర్చీ మాదే కాదని చెప్పట్లే. నేనేం చేస్తే బాగుంటుంది? బాబా అంజు గారు ఒకసారి లేస్తే కుర్చీ తీసుకో. అదేం లేదు, వెనకాల నుంచి తోసేసి కుర్చీ లాగాడు. వాట్ హ్యాపెనింగ్ బై హైడ్రా ఇస్ ది సేమ్. అక్కడ చెరువు మధ్యలో కట్టారు ఓవైసీది. అప్పుడేం మానవత్వమా? హిందువుల పట్ల మానవత్వం లేదు. ఏం పీకుదామని ఒక శాంపిల్ చెప్పాను మీకు. హిందుత్వ నాశనం కోసం కాంగ్రెస్ ఎలా పనిచేస్తుంది చెప్పడానికి. అలాంటివి చాలా ఉన్నాయి, చాలా. తెలుసా మీకు? అయోధ్య రామాలయం కట్టకుండా ఆపడానికి 30 మందిని ఎంతమంది లాయర్లు పెట్టింది కాంగ్రెస్, తెలుసా మీకు? కాంగ్రెస్ కోటి ఎత్తాడు, ఆడు హిందువే కాదాడు, బొందుగాడు, జ్ఞానహీనుడు, బుద్ధిహీనుడు. దేవాదాయ శాఖ మంత్రి ఆఫ్ తెలంగాణ రాముడి గురించి ఏదో వాగుతూ ఉన్నారు. ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నా మనం? కాబట్టి ఇప్పుడు తమిళనాడు అలా ఎందుకయింది అంటారేమో. తమిళనాడులో రామాంజులు పుట్టారు, తమిళనాడులో ఆలవర్లు పుట్టారు, తమిళనాడులో నాయనార్లు పుట్టారు, తమిళనాడులో అబ్దుల్ కలాం పుట్టారు, తమిళనాడులో గ్రేట్ మ్యాథమెటిషియన్ రామానుజన్ పుట్టారు, ఇంకా అసలు రాధాకృష్ణన్ గారు పుట్టారు, తిరువళ్ళూరు పుట్టారు, ఇంకా చాలామంది పుట్టారు. కవులు, గాయకులు, నాయకులు ఎందరో. పాండ్యులు ఏలిన నేల. ఇలా ఎందుకు పడిపోయిందంటే, చోళులు ఏలిన నేల, హొయసల రాజులు కట్టించిన ఎన్నో దేవాలయాలు ఉన్న నేల, ఓ ప్రపంచంలో అతిపెద్ద దేవాలయం శ్రీరంగం ఉండే నేల, మదురై మీనాక్షి ఉండే నేల, వేల లక్షల సంవత్సరాల హైందవ చరిత్ర కలిగిన నేల. ఎందుకు పడిందంటారంటే, దీన్ని పాడు చేయడానికి కష్టపడ్డారు వాళ్ళు. ఇప్పుడు మొన్న విజయ్ మేబీ కాబోయే సీఎం ఆఫ్ తమిళనాడు, అతను గెలిచిన వెంటనే ఏసి ఫోటో పట్టుకు తిరిగాడు. అతని ఓట్లు ఓన్లీ క్రైస్తవులు వేసారండి? కాదు కదా. ఏదో వీడియోలో చూశాను, మా ప్రదీప్ ఎవరో చేశారు అనుకుంటా. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఆ చెప్పులు పెట్టే స్టాండ్ దగ్గర రాములు వారు కూడా ఉన్నట్టున్నారు. మరి చాలా కాలం క్రితం వెతకాలి. సో ఇది యాటిట్యూడ్. అలాగే మీరు ఎప్పుడన్నా తమిళనాడులో శ్రీరంగం వెళ్ళారా? వెళ్తే ఇలా చూడాలి గోపురం, దాని ఎదురుగా ఒక విగ్రహం ఉంటుంది, పెరియార్ అతని బొమ్మ. ఆ బొమ్మ కింద రాసి ఉంటుంది, దోస్ హూ బిలీవ్ గాడ్, దోస్ హూ సే గాడ్ హీజ్ ఎ రాస్కల్, స్కౌండల్, ఆ టూట్ ఏదో రాస్తాడు.
కాంచీపురం కూడా ఇదే ఉంటుంది. ఈ డైలాగ్స్ మసీద్ ముందు ఎందుకు పెట్టరు ఈ విగ్రహం? ఈ విగ్రహం చర్చి ముందు కూడా పెట్టాలి కదా, వాళ్ళు కూడా గాడ్నే కదా, ఎవరినో పిలుస్తున్నారు కదా. సో అంటే ఈ మీరు పెరియార్ భావజాలం విషయంలో ఉదయనిష్టాలని ఎలా వాగాడో మనకు తెలుసు. పెరియార్ భావజాలం అంటే అతను మొన్న చెప్పారు ఆ డిఎంకే వాళ్ళు ఏమని, మాది ఇస్లాంది ఒకే భావజాలం అన్న. నిజం కూడా, ఇస్లాం ఎక్కడికి వెళ్ళినా క్రైస్తవం ఎక్కడికి వెళ్ళినా ఆ పాతవన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోతుంటాయి. దానికి ఎన్నో రుజువులు ఉన్నాయి, వేల దేవాలయాలు, ఎన్నో దేశాలు. కాబట్టి ఇప్పుడు నేనేమో చెప్పేది ఏంటంటే, తమిళనాడులో హిందువులు ఉన్నారు, నేమ్ సేక్ బొట్లు పెట్టుకుంటారు, కడపంచి కడతారు, గుళ్ళుకి వెళ్తారు, కానీ లోపల హిందుత్వ భావం లేదు. ఎందువల్ల? వాళ్ళకి అసలు ఇంత గొప్ప రామానుజులు పుట్టిన నేల, ఇంత గొప్ప రామానుజులు పుట్టిన నేల, ఇంత గొప్ప ఆలవాళ్ళు పుట్టిన నేల, ఇంత గొప్ప నాయనాలు పుట్టిన నేల, ఇంత గొప్ప దేవాలయాలు ఉన్న నేల, ఆ ఫీల్, ఆ ప్రౌడ్ లేదు. అందువలన ఎవడో సినిమాడో లేదా ఇంకోడో వాడితో ఏదో దానికి ఓటేసాడు. లాస్ట్ ఒక 3-4 ఏళ్ల క్రితం ఎవరో ఇంటర్వ్యూలో, ఆ నెక్స్ట్ ఎవరు రావచ్చు ఏపీలో అన్నారు. ఎవడొచ్చినా పర్లేదండి, భార్యతో గుడికి వెళ్ళే వాళ్ళు రావాలని దండం పెట్టారు. అంటే దాని అర్థం ఏంటి? అక్కడ మన సాంప్రదాయం గౌరవించి కూడా రావాలని. మీరు మా రూమ్ వాడుకుంటారు, మా కుర్చీలు వాడుకుంటారు, మా కరెంటు వాడుకుంటారు, వెళ్ళేటప్పుడు కనీసం ఆ కుర్చీ వేసి వెళ్ళవు, వాడుకు దెబ్బేసి. అలా నువ్వు మా ఓట్లు వాడుకుంటావు, మా దేవాలయాలు సొమ్ము వాడుకుంటావు, మా పేర్లు వాడుకుంటావు, పేరు చివరి మళ్ళీ కులం వాడుకుంటావు, కనీసం నీ గ్రాటిట్యూడ్ లేదు. సో కాబట్టి గ్రాటిట్యూడ్ లేనివాడు ఏ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉండకూడదు. ఇంకోటి రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు కొన్ని చర్చిలు ఏవైతే ఉన్నాయో అనాథరైజ్డ్కి సంబంధించిన అవి లిస్ట్ అవుట్ చేస్తున్నారు మొత్తం. అదేంటి స్టేట్ వైడ్ మొత్తం ఏమన్నా చెయ్యాలి? అయితే ఇప్పుడు ఆయన ఒకడికి దమ్ముడి సరిపోద్దా? నా ఒకడికి నీ ఒకడికి ఉండి సరిపోద్దా? ఇప్పుడు యోగి ఉన్నారు, మొన్న ఎక్కడో జడ్జి గారి ఇల్లు ఆక్రమించారు ఎవరో పొందులు, ఆవిడ కంప్లైంట్ పెట్టింది, నెక్స్ట్ డేకి ఇప్పించారు. ఇక్కడ వద్దంటదా? ఆ జడ్జి గారి ఫ్యామిలీ మొత్తం చచ్చిపోయి మట్టికి వెళ్ళిపోవాలి. జడ్జికి జడ్జిమెంట్ ఉండదు, ఎందుకంటే మనం గుళ్ళో డబ్బులు ఎట్టుకెళ్ళి పాస్టర్లకి మొళ్ళకి జీతాలు ఇస్తాం కాబట్టి. నా రిక్వెస్ట్ అప్పీల్ టు ద లాయర్స్, ఎవరైనా తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర, ఈ గవర్నమెంట్లు ఎవరి డబ్బులు ఎత్తున్నాయి, ఎందుకు ఎత్తున్నాయి? పాస్టర్ల వలన ముళ్ళాల వలన సొసైటీకి ఏం లాభం లేదే. ఎవరి డబ్బు ఎత్తున్నాయి, ఎందుకు ఎత్తున్నాయి? 100 కోట్లు రైతులకు కదా పెట్టాలి, అన్నం పెట్టేవాడు. వ్యవసాయదారులు ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉంటారా ఎక్కడైనా? 1 100 ఒక్కడు. మరి ఎర్రగడ్డలో ఫ్రూట్స్ అమ్మే వాళ్ళు ఎవరుంటారు? అందరూ పండించే దాంట్లో వాళ్ళు లేరు, అమ్మే దాంట్లో ఉన్నారు, ఉమ్మే దాంట్లో ఉన్నారు, కుమ్మే దాంట్లో ఉన్నారు, నీ కూతురు పట్టుకెళ్ళి అమ్మే దాంట్లో ఉన్నారు, నువ్వు పోరంబోకి నమ్మే దాంట్లో ఉన్నావు. ఎవరు తప్పు అంటావు? టీసీఎస్ది ఇదే విషయంకి వచ్చేసరికల్లా తను అరెస్ట్ చేశారు 25 డేస్కి సంబంధించి గర్భిణీ డ్రామా. అసలు ఐటీ రంగంలోనే నాన్న నువ్వు అది ఇది అని చెప్పకు. వాళ్ళకి లక్ష్యం ఉంది నాన్న, దే ఆర్ వర్కింగ్. నీకేం లక్ష్యం ఉంది? నువ్వు ఐబ్రో అనుకుంటావు. నిన్న తిరుపతిలో ఆటో ఎక్కాను, డ్రైవరు. ఇప్పుడు నిన్ను అడగచ్చు కదా నేను ఎంతమంది పిల్లలని, అలా అడిగా. నీ ఎంత ఉంటుంది ఇంచుమించు? పెళ్ళి అవ్వలేదు అన్నాడు. నువ్వు ఇలా 100 మందిని అడుగు, సగం పైన ఆన్సర్ పెళ్ళి అవ్వలేదు. హిందువుల మగవాళ్ళు ఆటోడికి పెళ్ళి అవ్వట్లే, ఐటీ ఓడికి పెళ్ళి అవ్వట్లే. మరి మొన్న ఒక అమరావతి మహారాష్ట్ర ముస్లిం 19 ఏళ్ళ అబ్బాయి, 180 మంది హిందూ అమ్మాయిలు, ఒకరో ఇద్దరు కాదు 180, వాళ్ళని లోబరుచుకోవడం, వీడియోలు తీసేయడం, అన్ని కార్యక్రమాలు చేసాడు. బిడ్డ పాప ఎంత కష్టపడ్డాడు అంట. మనకు లక్ష్యం ఉంది, నీ నాశనాన్ని వాడు కోరుతున్నాడు, ఈ దేశాన్ని మొక్కలు చేయాలని కోరుతున్నాడు, కష్టపడుతున్నాడు. నీకేం లక్ష్యం ఉంది? నువ్వు పార్టీ కుక్కవే, నువ్వు కులం కుక్కవే, నువ్వు సెక్యులర్ కుక్కవే. ఏ ముస్లిం సెక్యులర్ ఉండడు, ఏ క్రిస్టియన్ సెక్యులర్ ఉండడు, నువ్వు ఒక్కడవే డబ్బరాయుడివి. ఇప్పుడు కామెంట్ పెట్టండి నా సెక్యులర్ కుక్కలో, నన్ను తిడతా పెడతారంతే. నిరూపించండి 10 లక్షలు ఇస్తానంటే రాడు. సెక్యులరిజం అనేది నువ్వు ఒక్కడవే ఫాలో అవుతావు. ముస్లింకి క్రైస్తవులకి అక్కర్లేదు, అది నువ్వు ఒక్కడవే మోస్తావు. ఆడు ఊసినా సరే.
ఇంకో దరిద్రం, నువ్వు ఆ టాపిక్ తేకపోయినా చెప్తా. కర్ణాటక అంటే కాంగ్రెస్ పాపం లేదు, ముస్లిమ్స్ పార్టీ కాబట్టి వాళ్ళు చేస్తే ఒక అందం. జంజాలు తెంపారు, జంజం లోపల ఉంటుంది. ముక్కుకి ఆడపిల్లకి ముక్కు పడుకుంటే ప్లాస్టర్ వేసారు, అది కనపడకూడదు. ఆడపిల్ల ఒక ఫ్యాంట్ వేసుకొస్తే ఆ ఫ్యాంట్కి బటన్స్ ఉంటే దాన్ని కట్ చేశారు, ఫుల్ హ్యాండ్స్ ఉంటే కట్ చేశారు. గుజరాత్ బీజేపీ మరి అక్కడ అధికారులు మరి ఎటువంటి ఎదవలు ఉన్నారో ఆడపిల్ల మెల్లో ఉండే తులసిమాల కట్ చేశారు. ఇక్కడ నీకు తెలిసి ఉంటుంది, ఒక 7-8 ఏళ్ల క్రితం నీటికో దేనికో ఎగ్జామ్ రాయడానికి వస్తే ఆడవాళ్ళ పుస్తలు తీసేస్తే మగవాళ్ళు ఇలా చేత్తో పట్టు కూర్చున్నారు. ఇన్ని జరుగుతున్నాయి. బురక, దానివల్ల ప్రపంచంలో ఎన్నో ప్రమాదాలు జరిగినా లోపల ఏం పెట్టుకొస్తారో తెలియదు. షాపుల్లో ఎన్ని జరిగినాయి మనకు తెలుసు. స్లిప్పులు పెట్టడం ఈజీ, బుక్కే పెట్టుకోవచ్చు. అలాంటి బురకాను మాత్రం అలౌ చేస్తారా? పైన విజబుల్గా ఉండే తులసిమాలు తీసేస్తారా? వాళ్ళకి ఏ శిక్ష వేయాలి? రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ కదా, తీయించాలి కదా, ముందు అనౌన్స్ చేయాలి కదా, ఒంటి మీద ఏమి ఉండకూడదని. ఏం చేస్తున్నాం గుజరాత్ గవర్నమెంట్? మనం కర్ణాటకను అడగలేం, ఎందుకని అది ఆల్రెడీ ముస్లిం గవర్నమెంట్ కాబట్టి గుళ్ళో డబ్బులు ఎత్తుపోయి ఆ డబ్బులు మొల్లాలకేనో పాస్టర్లకి ఎత్తున్నారు. అది కాంగ్రెస్ కాబట్టి న్యాయం, అది సహజం. వాళ్ళు చెప్పారు, రేవంత్ రెడ్డిని చెప్పాడుగా, కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. వాళ్ళు ఏం చేస్తున్నారు గుజరాత్లో? సో కాబట్టి ఇక్కడ బలమైనటువంటి హిందుత్వ నాయకులు ఉండాలి. అదేనా కులం కుక్క అయి ఉండకూడదు, అది పార్టీ కుక్క అయి ఉండకూడదు, ధర్మమే ప్రధానమై ఉండాలి. అయితే అవుతాయి, అన్నీ సెట్ అవుతాయి. ఈ మతం మారిన వాళ్ళు నీతి లేక మతం మారారంతే. అక్బరు రాశాడు, 4 రూపాయలు ఇవ్వండి మతం మార్చడానికి. ఇప్పుడు ఎవరైతే మేము ముస్లిమ్స్ అని చెప్పుకుంటున్నారో వాళ్ళ పూర్వీకులంతా అకార్డింగ్ టు అక్బర్నామా, నా సొంత కాదు. కాబట్టి మనం హిందువుల్లో మార్పు రావాలి, హిందువుల్లో బాధ్యత రావాలి, అప్పుడు ఈ దేశం ఉంటుంది.